హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లీడ్ కోడ్లో ఉన్న గ్రాఫ్ టాపిక్ మీద ప్రాబ్లం ఒకటి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి క్లోన్ ద గ్రాఫ్. ఇక్కడ చాలా మ్యాటర్ ఉంది, మనకి ఇదంతా అవసరం లేదు, నేను మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకు ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఆ గ్రాఫ్ని మనం ఎగ్జాక్ట్ క్లోన్ చేయాలి. క్లోన్ చేయమన్నాడు కదా అని మనం డైరెక్ట్గా ఆ గ్రాఫ్ రిటర్న్ చేయకూడదు. అండ్ క్లోన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా అదే షేప్లో ఉండాలి గ్రాఫ్. ఐ మీన్ నోట్స్ అన్ని ఇంటర్చేంజ్ అవ్వకూడదు పొజిషన్స్. లైక్ ఇక్కడ చూడండి 1, 3, 2, 4 ఉన్నాయి, బట్ ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి. ఈ ఆర్డర్ కూడా మారకూడదని. అండ్ ఇది కరెక్ట్ ఫార్మాట్. ఒకవేళ అడ్జసెంట్ నోట్స్ కనుక ఏమీ లేకపోతే ఫస్ట్ ఇచ్చిన నోడ్ మాత్రం రిటర్న్ అవ్వాలి. ఒకవేళ ఏమీ లేకపోతే నల్ లిస్ట్ రిటర్న్ అవ్వాలి. దీనికి బేసిక్ ఇన్స్ట్రక్షన్ చెప్తాను ఇప్పుడు నేను. మనకి మెయిన్గా కావాల్సింది ఒక గ్రాఫ్. 1, 2, 3, 4. ఇది ఒక బైడైరెక్షనల్ గ్రాఫ్ ఇస్తున్నాడు, అంటే దీనికి డైరెక్షన్స్ ఉండవు, బోత్ వేస్ డైరెక్షన్స్ వర్క్ చేస్తాయి. సో దీని బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మనం ఫస్ట్ జనరల్గా ఎలా చూడగానే ఏమనుకుంటారంటే, ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసేసిన తర్వాత దాని నుంచి దాని నైబరింగ్ నోట్స్ కనెక్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మనం ఫస్ట్ నోట్ క్రియేట్ చేసేసరికి దీని నైబరింగ్ నోట్స్ మనం ఏం క్రియేట్ చేసి ఉండవు, సో నువ్వు దేనికి కనెక్ట్ చేయలేవు దాన్ని. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఫస్ట్ వన్ క్రియేట్ చేసిన తర్వాత మిగిలిన నోట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు వాటిని కలుపుకోవచ్చు. దీన్ని చేయడానికి నేను ఫస్ట్ ఏం వాడుతున్నానంటే, ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటాను. ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుని దాంట్లో ఓల్డ్ అలాగే న్యూ. ఓల్డ్ అంటే ఇది, అంటే వాడు ఆల్రెడీ ఇచ్చిన గ్రాఫ్ యొక్క నోట్స్. ఇందులో ఎన్ని నోట్స్ ఉన్నాయి? మొత్తం 4 నోట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నోట్ క్రియేట్ చేసిన తర్వాత ఓల్డ్ నోట్కి ఫస్ట్ నోట్ మ్యాప్ చేసుకుంటాను. తర్వాత సెకండ్ నోట్కి వెళ్తాను. సెకండ్ నోట్కి వెళ్ళి సెకండ్ నోట్కి ఫస్ట్ నోట్కి కనెక్షన్ ఉందా లేదా అని చూసుకుంటాను. సో ఇక్కడ కనెక్షన్ ఉంది, సో అక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాను కొత్త నోడ్కి. తర్వాత నెక్స్ట్ సెకండ్ దానికి లింక్ ఉన్న థర్డ్ నోడ్కి వెళ్తాను. థర్డ్ నోడ్కి వెళ్ళిన తర్వాత కనెక్షన్ ఉంది, ఓకే. ఆ కనెక్షన్ హ్యాష్ మ్యాప్లో పెట్టుకుంటాను. తర్వాత ఫోర్త్ నోడ్ క్రియేట్ చేస్తా, సేమ్ ప్రాసెస్. ఇక్కడ కూడా కనెక్షన్ ఉందో లేదో చూసుకుంటాను. ఓకే, కనెక్షన్ లేకపోతే ఎస్టాబ్లిష్ చేస్తాను, కనెక్షన్ ఉంటే వదిలేస్తాను. ఇది బేసిక్ ఇన్స్ట్రక్షన్. మీరు గమనించినట్టయితే ఇక్కడ మనం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనం రికర్సివ్ వాడాలి, ఎందుకంటే ఇటరేటివ్లో చేయాలంటే కోడ్ చాలా పెద్దది అయిపోతుంది. అండ్ క్రాఫ్ట్స్లో మ్యాక్సిమం మనం ఇటరేషన్ వాడం, ఎందుకంటే ఇట్ మేక్స్ ద కోడ్ మోర్ కాంప్లెక్స్. సో
ఇదైతే బేసిక్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ కోడింగ్లోకి వెళ్దాం. కోడింగ్ పార్ట్లోకి వస్తే ఫస్ట్ డైరెక్ట్గా కోడ్లోకి డిగిన్ అవ్వకూడదు, ప్రీవియస్ చూసుకోవాలి వాడు ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ఒక నోడ్ గురించి కన్సిడర్ చేసుకుంటే, ఒక నోడ్ క్రియేట్ చేయాలంటే నోడ్లో 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి నోడ్లో ఉన్న వాల్యూ, ఐ మీన్ 1 2 3 అని అలాంటివి. తర్వాత నైబర్స్ అంటే దానికి కనెక్ట్ అయి ఉన్న మిగిలిన నోడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది. ఇదే బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో తెలుసుకోవాల్సింది. సో ఫస్ట్ మనం ఒక హ్యాష్ మ్యాప్ తీసుకున్నాం. హ్యాష్ మ్యాప్ లో నిన్న చెప్పినట్టు ఇక్కడ ఓల్డ్ అండ్ ఇక్కడ ఏమో న్యూ ఎన్. ఓల్డ్ అంటే ఓల్డ్ దాని యొక్క వాల్యూ తీసుకోవాలి మనం, ఇక్కడ యాక్సెసింగ్ ఈజీగా ఉంటుంది. న్యూ అంటే డైరెక్ట్ మనం నోట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం నోట్ క్రియేట్ చేసాం లేదో మనకు తెలియాలి ఫస్ట్, అందుకని మనం అందులో నోట్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ ఇంటీజర్, నెక్స్ట్ నోట్ పెట్టుకోవాలి. పేరు ఏమైనా ఇచ్చుకుంటే పర్వాలేదు. సారీ. ఓకే, హ్యాష్ మ్యాప్ డిక్లేర్ చేసుకున్నాం. మనం చేసేది బ్యాక్ ట్రాకింగ్ కాబట్టి మేము డైరెక్ట్గా నోట్ పంపించేస్తున్నాం. నోట్లో పంపిస్తున్నానంటే ఇక్కడ ఏం పెట్టుకోవాలి, మనకి ఇచ్చిన బేస్ నోట్ తీసుకోవాలి ఫస్ట్, తర్వాత హెల్పర్ ఫంక్షన్ రాసుకోవాలి. రిటర్న్ ఏం చేస్తుంది, నోడ్ చేస్తుంది, నోడ్ని రిటర్న్ చేస్తుంది. రూట్ నోడ్ కాపీ చేసిన రూట్ నోడ్ రిటర్న్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ ఇన్పుట్ కూడా నోడే తీసుకున్నాం. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ వాజ్ యాక్సెస్ స్పెసిఫికేషన్స్. ఇది అసలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇది గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నప్పుడు దీన్ని ఈ హెల్పర్ ఫంక్షన్ యాక్సెస్ చేయాలంటే దానికి సరైన యాక్సెస్ స్పెసిఫికేషన్ ఉండాలి, లేదంటే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఒకసారి పెట్టకుండా మీరు ట్రై చేయండి, ఎర్రర్ ఏంటో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ బేస్ కండిషన్ రాయాలి. బేస్ కండిషన్ ఏముంటుంది, ఒకవేళ నోడ్ కనుక ఎంప్టీగా ఉంటే, అంటే నోడ్ ఈక్వల్ టు నల్ అయ్యి ఉంటే ఏం రిటర్న్ చేయాలి, మనం నల్లనే రిటర్న్ చేస్తాం. లేదు, నెక్స్ట్ కండిషన్ ఇందాక మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క హ్యాష్ మ్యాప్ లో కనుక మనం ఒక నోట్ క్రియేట్ చేసేసి ఉంటే దాన్ని క్రియేట్ చేసిన అవసరం లేదు, దాన్ని మనం ఇప్పుడు కోడ్ రూపంలో రాయబోతున్నాం. ఇఫ్ మ్యాప్ లో ఉన్న ఏమైనా ఎలిమెంట్ మనకి రిట్రీవ్ చేయాలంటే డాట్, అంటే ఉందో లేదో చూసుకోవాలంటే కంటైన్స్ కీ ఆఫ్, మనకేం కావాలి, నోట్ డాట్ వాల్యూ. సిన్స్ ఇక్కడ మనం నోట్ డాట్ వాల్యూని మాత్రం రిటర్న్ చేస్తాం, ఎందుకంటే యాక్సెసింగ్ ఈజీగా ఉంటుంది, ఈ వాల్యూ దీనికి మ్యాప్ అయి ఉంటుంది. అదే అనుకుంటున్నాను మీకు. తర్వాత ఒకవేళ ఉండుంటే అని రాస్తున్నాం, ఉండుంటే మనం రిటర్న్ చేయాలి దేన్ని, ఆ వాల్యూ కరస్పాండింగ్ ఉన్న నోట్ని రిటర్న్ చేయాలి. ఓకే, అంటే ఏ డాట్ గెట్ ఆఫ్ కీ ఇస్తే దాని యొక్క వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే మా అందులో ఉంది కాబట్టి రాసాం, ఇట్స్ గుడ్, ఫైన్. ఒకవేళ దాంట్లో లేదు, అప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, కొత్త నోట్ క్రియేట్ చేయాలి. ఆబ్వియస్లీ కొత్త నోట్ క్రియేట్ చేయాలి, అంటే నోట్ టెంప్ కానీ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, నేనైతే రూట్ పెట్టుకుంటున్నాను, కొంచెం నాకు అలవాటు కాబట్టి అలా. న్యూ నోడ్, అప్పుడు నోడ్లో 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి డాట్ వాల్యూ ఒకటి, ఐ మీన్ 1 2 3 ఆ వాల్యూస్ ఒకటి, లేదా నైబరింగ్ లిస్ట్ ఒకటి. ఇక మీరు చూసారుగా నోడ్ అరే లిస్ట్, దీన్ని మనం క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో దాని నైబరింగ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు నైబరింగ్ వాల్యూస్, దాన్ని మనం తర్వాత యాడ్ చేసుకోబోతున్నాం, ఇటరేషన్లో చూపిస్తాను అది కూడా.
ఇనిషియల్గా అయితే ఎంటీ నైబర్ లిస్ట్ ఉంటుంది, సిన్స్ మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మ్యాప్లో క్రియేట్ చేస్తాం కాబట్టి మ్యాప్లో పెట్టుకోవాలి ఏ డాట్ పుట్ ఆఫ్. ఎలా పెట్టుకోవాలి? దాని వాల్యూ, ఐ మీన్ పాత ఒరిజినల్ గ్రాఫ్ యొక్క వాల్యూ కామా ఈ నోడ్ రూట్. ఓకే, ఇప్పుడు ఇటరేషన్ మొదలు పెట్టాలి. ఇటరేషన్ అంటే నైబరింగ్ కి మనం యాడ్ చేసుకోవడానికి ఇటరేషన్ అంటే ఈ ఎరే లిస్ట్ నైబరింగ్ లిస్ట్ ఎంటీగా ఉంది కదా, దీంట్లోకి మన నైబర్స్ యాడ్ చేసుకోవాలి. సో నో డాట్, ఇది ఎలా రాశాను అందరికీ డౌట్గా ఉంటుంది ఈ పీస్ ఆఫ్ కోడ్. నోడ్లో నేను ఇందాక చెప్పినట్టు 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి వాల్యూ, సెకండ్ది నైబర్. ఇక్కడ నోడ్ అంటే మనం పంపించిన ఒరిజినల్ నోడ్ యొక్క నైబర్స్ అనమాట. అంటే మనకు ఒకటి క్రియేట్ చేసిన తర్వాత దానిది కాదు, ఒరిజినల్ మ్యాప్ యొక్క నైబర్స్ని. అంటే టూ చెక్ చేస్తాం. ఫస్ట్ చూపిస్తాను చూడండి కోడ్లో. మనం యాడ్ చేసుకోవాలి అంటే ఒరిజినల్ రూట్ యాడ్ చేసుకోవాలి. రూట్ డాట్ నైబర్స్ డాట్ యాడ్. అది లిస్ట్ మెథడ్ కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ పెట్టుకున్నాను, లిస్ట్లో యాడ్ పెట్టుకుంటాం. తర్వాత బిఎఫ్ఎస్ మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేస్తుంది, అంటే సెకండ్ నోడ్కి వెళ్తుంది. మళ్ళీ ఇదే కామన్ రిటర్న్ అవుతుంది. మళ్ళీ థర్డ్ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ ఫోర్త్ క్రియేట్ చేస్తుంది. తర్వాత వీటన్నిటిని యాడ్ చేసుకుంటుంది. నైబర్ని పంపిస్తాం. అయిపోయిన తర్వాత రిటర్న్ రూట్ని రిటర్న్ చేస్తాం. ఇది కోడ్ అయితే. చూసారుగా, ప్రతి ఎడ్జ్ కేస్ కవర్ అయిపోయింది. మనం డైరెక్ట్గా రిటర్న్ చేయలేదు, అలానే జంబుల్గా రాలేదు. ఎందుకంటే మనం ప్రతిదాన్ని తీసుకుని దాని నైబర్ చెక్ చేసుకుంటే యాడ్ చేసుకున్నాం. సో ఎక్కడ ఫాల్ట్ రాదు. సబ్మిట్ చేసి చూపిస్తాం. చూసారుగా, కాంప్లెక్సిటీ కూడా ఒకసారి అనలైజ్ చేద్దాం. సారీ, ఇందాక వాడేసాను. కాంప్లెక్సిటీ అయితే బిగ్ ఆఫ్ వి ప్లస్ ఈ వస్తుంది. వి అంటే వెర్టిసెస్ అండ్ ఈ అంటే ఎడ్జెస్. అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని, నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ని యాడ్ చేస్తే దాని కాంప్లెక్సిటీ. ఎందుకంటే మనం ఒక్కొక్క నోడ్ని తీసుకుని దాంట్లో నుంచి పంపిస్తాం కాబట్టి. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమై ఉంటే గాట్ ఇట్ అని కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.